నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో మైగ్రేన్ బాధలకు ఆయుర్వేద వైద్యం, తరచూ గర్భస్రావం, ఏమిటి మార్గం, ఈసీజీలో తేడా, గుండె ఆరోగ్యం దెబ్బతిన్నట్లేనా, తలంతా తిరుగుతున్నట్లుగా ఉంటోందా, ఇంకా హెల్త్ టిప్. నిద్ర చాలనప్పుడు, పని ఒత్తిడి ఎక్కువైనప్పుడు తలనొప్పిగా అనిపించడం మామూలే. ఇలాంటప్పుడు ఒక కప్పు కాఫీ లేదా టీ తాగితే వెంటనే తలనొప్పి తగ్గిపోతుంది. అయితే తలనొప్పిలోనే మైగ్రేన్ అనే మహా తలనొప్పి ఒకటి ఉంది. తలలో నరాలు చిట్లిపోతున్నాయా, తలపై ఎవరైనా సుత్తులతో బాదుతున్నారా అన్నంతగా వేధిస్తుంది. మరీ ముఖ్యంగా మైగ్రేన్ అనేది మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. మైగ్రేన్ బాధల్ని తట్టుకోలేక చాలామంది ఆత్మహత్య ఆలోచనలు సైతం చేస్తూ ఉంటారు. నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే మైగ్రేన్కు సంప్రదాయ వైద్యం, ఆయుర్వేదం చెబుతోన్న చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మైగ్రేన్ తలలో ఒకవైపు మాత్రమే, అది సూదులతో గుచ్చుతున్నట్లుగా వేధించే ఒక రకమైన తలనొప్పి. మాడుపై సమ్మటితో బాదుతున్నట్లుగా, రక్తనాళాలు చిట్లిపోతున్నట్లుగా, నరనరాల్లో ఉప్పెనలు పోటెత్తుతున్నట్లుగా మైగ్రేన్ మనిషిని బాధిస్తుంది. ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తుంది. తలలో ఒకవైపు నరాలు కుచించుకుపోవడంతో మైగ్రేన్ బాధలు మొదలవుతాయి. తరచూ తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనయ్యే వాళ్లలోనూ, మహిళల్లోనూ మైగ్రేన్ ఎక్కువగా కనిపిస్తుంటుంది. మైగ్రేన్ బాధలు కొంతమందిలో కొన్ని గంటలు మాత్రమే ఉంటే, మరికొంతమందిలో కొన్ని రోజుల దాకా కూడా ఉండొచ్చు. తీవ్రమైన నొప్పితో వేధించే మైగ్రేన్ను ఆయుర్వేదం అర్ధావభేదంగా చెబుతుంది. మైగ్రేన్ హెడేక్ అనే సమస్యని ఆయుర్వేదంలో అర్ధావభేదకం అని చెప్పారు. అంటే చాలా రకాలైన తలనొప్పులు చెప్పారు. అందులో వాతజము, పిత్తజము, కఫజము, సన్నిపాతజము, క్రిమిజము, అలాగా రకరకాలుగా చెప్పుకుంటూ అర్ధావభేదకము, శంకుకం అని కూడా చెప్పాడు. అంటే ఒకటే సైడు, ఈ యొక్క ఫ్రాంటల్ సైడు, లేటరల్ సైడ్ వచ్చేది కూడా ఒక రకంగా చెప్పారు. ఇవన్నీ కాకుండా ఇవాళ మేము ఇంకా రకరకాలైన తలనొప్పులు అనేవి రావడం మనం చూస్తున్నాం. అయితే ఇదేంటంటే ఆర్టిరోవాస్కులర్ కన్స్ట్రిక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇదేంటంటే ఎపిసోడిక్ అంటాం మేము, ఎపిసోడిక్ హెడేక్. ఒక్కసారి వచ్చాక అది కొన్ని రోజుల పాటు, కొన్ని గంటల పాటు చాలా బాధిస్తూ ఉంటుంది. అలాగే వీళ్ళకి లైట్ సెన్సింగ్ ఎక్కువ ఉంటుంది మైగ్రేన్ హెడేక్ ఉన్న వాళ్ళకి. అంటే వాళ్ళు ఎక్కువ వెలుతురు చూడలేకపోవడము, చీకట్లో ఉండడం, ఒక్కొక్కసారికి వాంతులు అవుతూ ఉంటాయి. వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది వాళ్ళకి. ఆ తర్వాత వాళ్ళకి అది విడిచిపెట్టాక చాలా నీరసంగా అయిపోతూ ఉంటారు. కాబట్టి వీటికి ఏ విధమైన అంటే ఈ యొక్క అర్ధాభేదకం కానీ మైగ్రేన్ అనే దానికి ముఖ్యంగా లేడీస్కి ఎక్కువగా వస్తూ ఉంటుంది. అది కూడా 20 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్యలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇలాంటప్పుడు ఏంటంటే ఇది ఒక అటాక్ అని కూడా చెప్పచ్చు. ఎందువల్లంటే ఇది వచ్చిన దగ్గర నుంచి అది వచ్చి చాలా రోజుల పాటు, చాలా సంవత్సరాల పాటు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఈ అటాక్ని మనం రిస్ట్రిక్ట్ చేస్తే కనుక, అంటే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి 10 గంటల సేపు ఉందనుకుంటే, నెక్స్ట్ టైం వచ్చేసరికి దాన్ని 5 గంటలు, అలాగే 2 గంటలు, ఆ తర్వాత వారానికి ఒకసారి, అలాగే నెలకోసారి వచ్చి ఆ విధంగా మనం ప్లాన్ చేసుకుంటే కనుక తగ్గించుకోవచ్చు. లేకపోతే ఏమవుతుందంటే ఆ బ్రెయిన్కి, ఆ వాస్కులారిటీకి, ఆ ఆక్సిజన్ సప్లైకి అన్నిటికీ రిస్ట్రిక్షన్ ఏదైతే వస్తుందో అది ఎపిసోడిక్ అంటారు. సో దానిని ఇబ్బందిని కలిగించకుండా ఉండడానికి మనం జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఎక్కువ ఇబ్బంది పెరగకుండా, అంటే ఆల్మోస్ట్ తగ్గించుకోవచ్చు కూడా మనం. అయితే ఈ యొక్క మైగ్రేన్ వచ్చినప్పుడు మరి ఎటువంటి ఆహార పదార్థాలు తినాలి అంటే, చాలా మటుకు ఏంటంటే అరగని పదార్థాలు తినకూడదు. చాలామంది ఏంటంటే ఉపవాసం చేస్తారు, అప్పుడు వాళ్ళు తలనొప్పి వస్తుంది. లేదా అంటే వాళ్ళు బాగా తిరుగుతారు ఎండలో, అప్పుడు తలనొప్పి వస్తుంది. రకరకాలుగా వస్తుంది. కాబట్టి వాళ్ళు ఫుడ్ త్వరగా అరిగే ఆహార పదార్థాలు తీసుకోవాలి. అందులో ముఖ్యంగా ఏంటంటే పెరుగన్నం చాలా మంచిది. పెరుగన్నం అంటే ఫ్రెష్ పెరుగు, పులవని పెరుగు అన్నం తీసుకుని దాంట్లో కొంచెం ఉప్పు కానీ, ఏదైనా నిమ్మకాయ పచ్చడి కానీ ఏదైనా వేసుకుని. ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడైతే మనం ఫ్రెష్గా అప్పుడే వేడిగా ఉన్న అన్నం తింటామో ఆ బ్రెయిన్కి ఇమీడియట్గా అది ఎనర్జీ కింద వెళ్తుంది. అప్పుడు వీళ్ళకి కాస్తో కూస్తో వాళ్ళకి ఆ నొప్పి తగ్గడానికి అవకాశం ఉంటుంది. అలాగే అరటిపండు చాలా మంచిది. ఈ యొక్క తలనొప్పి వచ్చినప్పుడు చాలామంది తిండే మానేస్తారు. అలా కాకుండా వీళ్ళు అంటే ఫ్రెష్ అరటిపండు, అంటే బాగా పండిపోయింది కాకుండా ద్వారగా ఉన్న పండుని తింటే కనుక అది కూడా చాలా మంచిది. ఇలా కాకుండా ఏంటంటే యాపిల్ కూడా చాలా మంచిది. ఇది మెయిన్ ఏంటంటే బ్రెయిన్కి సెరోటోనిన్ అనే పదార్థం బాగా పడిపోతుంది. అప్పుడు
ఆ తలనొప్పి వచ్చినప్పుడు ఆ సెరోటోనిన్ సప్లిమెంటేషన్ ఈ యొక్క అరటి పండులోను, అలాగే ఈ పెరుగన్నంలోను, అలాగే ఈ యాపిల్ పండులోనూ ఉంటాయి కాబట్టి అవి తినడం ద్వారా ఇమీడియట్గా బ్రెయిన్ యాక్టివిటీ పెరుగుతుంది, కెమికల్స్ అవన్నీ సప్లై అవుతాయి, వాళ్ళకి కొంతవరకు తగ్గడానికి అవకాశం ఉంటుంది. అంటే యాక్షన్, డల్నెస్, ఆ డిప్రెషన్ అవన్నీ కూడా తగ్గుతాయి. ఇలా కాకుండా ఏంటంటే కొంతమందికి ఏంటంటే ఆ యొక్క ప్రదేశాల్లోనే వాళ్ళు చికాకు పడుతున్నప్పుడు వాళ్ళకు ఫ్రెష్గా ఎయిర్ వెంటిలేషన్ ఉండే ప్రదేశంలోకి వెళ్ళి, అలాగే వాళ్ళకి తలకి గుడ్డలు లాంటివి చుట్టుకుని ఉంటారు వాళ్ళు, అలాంటివి చేయకుండా ఫ్రెష్ ఎయిర్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లాంటివి, మెడిటేషన్ లాంటివి, డైవర్షన్ లాంటివి చేసుకుంటే కనుక మైగ్రేన్ చాలా బాగా తగ్గుతుంది. మైగ్రేన్ బాధల్ని తగ్గించుకోవడానికి ఆయుర్వేద వైద్యంలో చక్కటి చికిత్సలు, పరిష్కారాలు ఉన్నాయి. మైగ్రేన్ బాధలు మొదలైనప్పుడు ప్రశాంతంగా ఉండే గదిలోకి వెళ్లి కళ్ళు మూసుకొని పడుకోవాలి. తలనొప్పి కేంద్రీకృతమైన ప్రదేశంలో ఐసు నీళ్లతో తడిపిన చల్లటి గుడ్డను లేదా మంచుగడ్డలు చుట్టిన మూటతో కాపడం పెట్టుకోవాలి. దీనివల్ల వ్యాకోచించిన రక్తనాళాలు తిరిగి మామూలు స్థితికి చేరుకుంటాయి. మహాచందనాది తైలం వంటి వాటితో తలను, కణితులను, అరికాళ్లను సున్నితంగా మసాజ్ చేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. నుదురుకు, కణతలకు చందన లేపాన్ని పట్టించడం ద్వారా మైగ్రేన్ బాధలు త్వరగా తగ్గుముఖం పడతాయి. తిప్పతీగ రసాన్ని 2 చెంచాలు మోతాదుగా తేనెతో కలిపి 2 పూటలా తీసుకుంటే మైగ్రేన్ ఇట్టే తగ్గుతుంది. ఆవు నెయ్యిలో కుంకుమ పువ్వు వేసి ఒక్కో ముక్కు రంధ్రంలో 2 చుక్కల చొప్పున వేసుకుని బలంగా పీల్చడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఆయుర్వేదంలో మైగ్రేన్కి చాలా రకాలైన చిట్కాలు చెప్పారు. మన ఇళ్లలో దొరికేది ఏంటంటే జాజికాయ చాలా బాగా పనిచేస్తుంది. జాజికాయ ఏంటంటే ఒకలాంటి మత్తును కలిగిస్తుంది. కానీ ఈ పర్టికులర్ పరిస్థితులు ఏంటంటే జాజికాయ పాలల్లో వేసి ఒక చిన్న గ్లాసు అంటే 30 ml చొప్పున తీసుకుంటే కనుక కొంతవరకు అది సహాయపడుతుంది. ఇది కాకుండా సిన్నమామ్ అంటాం మనం, అంటే ఏంటి, దాల్చిన చెక్క, అది 1/4 చెంచాడు దాల్చిన చెక్కని పాలలో కలిపి 1కి 2 సార్లు తీసుకుంటే కనుక చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే దాల్చిన చెక్కలో ఏంటంటే ఉపశమనం కింద పనిచేస్తుంది. అది ఏదైతే యాక్షన్, ఏదైతే వాస్కులారిటీ, ఏదైతే ఇబ్బందిని కలిగిస్తుందో, ట్రిగ్గరింగ్ అవుతుందో దానిని తగ్గించడానికి సిన్నమాన్ హెల్ప్ చేస్తుంది. ఇది కాకుండా ఏంటంటే మీకు అల్లం ఏదైతే ఉందో దానిని కూడా మనం రసంగా తీసి దాంట్లో నిమ్మకాయ పిండి కొంచెంగా తీసుకుంటే కనుక తేనె వేసి అది కూడా పనిచేస్తుంది. ఎందుకంటే అందరికీ అన్ని రకాల చిట్కాలు మనం ఒకటేలాగా చెప్పలేం కాబట్టి ఈ 3 కనుక మీరు తీసుకుంటే కనుక చాలా బాగా పనిచేస్తుంది. మైగ్రేన్ హెడేక్ వచ్చినప్పుడు చాలామంది చాలా రకాలైన నుదురికి అప్లికేషన్స్ లాంటివి చేస్తూ ఉంటారు. అందులో మనకి లావెండర్ అనేది బయట మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది, లావెండర్ ఆయిల్ అనేది. అయితే ఆ లావెండర్ ఆయిల్ని మీరు కొంచెం కొబ్బరి నూనెలో ఒక 3 నుంచి 4 డ్రాప్స్ వేసి నుదురు మీద రాసుకుంటే కనుక అది సెడేటింగ్ ఎఫెక్ట్, సూతింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇలా కాకుండా యూకలిప్టస్ ఆయిల్ అనేది దొరుకుతుంటుంది, అది కూడా నూనెలో కొంచెం కలిపి అంటే 5 నుంచి 10 చుక్కలు వేసుకుని అది నుదురు మీద రాసుకుంటే కూడా అది కూడా పనిచేస్తుంది. ఇలా కాకుండా పెప్పర్మెంట్ ఆయిల్ అనేది దొరుకుతుంటుంది, అంటే అది కొంచెం చిమచిమలాడుతూ ఉంటుంది. ఆ పెప్పర్మెంట్ ఆయిల్ కూడా తీసుకొచ్చి మీరు నుదురికి అప్లై చేసుకుంటే కూడా అది కూడా ఉపశమనం కింద పనిచేస్తుంది. ఎందువల్లంటే ఎప్పుడైతే మీరు అప్లై చేస్తారో అది డైవర్షన్ కింద పనిచేస్తుంది మైగ్రేన్కి. అప్పుడు ఆ ట్రిగ్గరింగ్, ఆ యొక్క వాస్కులారిటీ అవన్నీ కొంతవరకు డైవర్ట్ అయినప్పుడు తగ్గడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది వేడి నీళ్ళతోటి స్నానం చేస్తూ ఉంటారు, అది కూడా సహాయపడుతుంది. కొంతమంది చల్లనీళ్ళు పెట్టి స్నానం చేస్తుంటారు, అంటే సీజన్ని బట్టి మనం చెయ్యాలి. సో దానివల్ల కూడా కొంచెం రెస్ట్ కలిగి వాళ్ళు ఉపశమనం కలగడానికి అవకాశం ఉంటుంది. చికిత్సా విషయానికి వచ్చేసరికి ఆయుర్వేదంలో చాలా రకాలైన ఔషధాలు ఉన్నాయి. అయితే ఆ యొక్క పరిస్థితిని బట్టి చికిత్స చేయడం అనేది జరుగుతుంది. ఇందులో అశ్వగంధ అనేది, అలాగే జింకోబా బైలోబా అనేది, జిన్సింగ్ అనేది, అలాగే జటామాంసి అనేది, వెలీరియన్ హెర్బ్స్ అనేవి చాలా రకాలైన హెర్బ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ముఖ్యంగా లేడీస్ కనుక వస్తే కనుక శతావరి లాంటివి, సోయా లాంటివి, కొన్ని ఎక్స్ట్రాక్ట్స్ లాంటివి కూడా మేము ఇస్తూ ఉంటాం. అయితే పరిస్థితిని బట్టి అవి వచ్చే టైప్ ఆఫ్ హెడేక్ని బట్టి వాళ్ళకి కొంతమందికి పైత్య వికారంతో వాంతులు అవుతూ వాళ్ళకి తలనొప్పి వస్తున్నప్పుడు వాంతులు కట్టడానికి మందు ఇవ్వాలి. సో ఆ విధంగా ట్రీట్మెంట్ సుమారు 1 నుంచి 2 నెలలు తీసుకుంటే కనుక అంటే వాళ్ళకి తగ్గిపోయాక వాళ్ళు మానేసేయచ్చు. మెయిన్ ఏంటంటే చాలామందికి నెలకి 10 సార్లు వచ్చేది, 5 సార్లు వచ్చేది, ఒకసారి వచ్చాక ఇంకా ఆపేసేయచ్చు. అంటే ఇట్ ఈస్ ఆల్ మెజర్మెంట్, ఏంటంటే వాళ్ళకి ఎన్నిసార్లు వస్తుంది, ఎలా తగ్గుతుంది అనేది తప్పనిసరి మనం చూసుకోవాలి. మైగ్రేన్ బాధలకు నస్య, కర్మ, ధార చికిత్సలు బాగా పనిచేస్తాయి. ఔషధ సిద్ధ తైలాలను నుదుటి మీద ధారగా పడేలా చేయటం వల్ల మైగ్రేన్ బాధలు త్వరగా ఉపశమిస్తాయి.
సువర్ణ సూర్తావర్తి, సూతశేఖర రసం, దశమూలారిష్టం, గోదంతి భస్మం, ప్రవాళ పిష్టి, గుడూచి సత్వం వంటి ఔషధాలు మైగ్రేన్ బాధల్ని తగ్గించడంలో బాగా పనిచేస్తాయి. ఈ ఔషధాలను వైద్యుల పర్యవేక్షణలో కొంతకాలం పాటు వాడుకుంటే మైగ్రేన్ నుంచి పూర్తిగా బయటపడవచ్చు. మైగ్రేన్ నివారించుకోవడానికి జీవనశైలిలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నిత్యం ఎదురయ్యే ఒత్తిళ్లు, ఆందోళనలను తట్టుకునేందుకు యోగా, ధ్యానం, ప్రాణాయామాల్ని ఆచరించాలి. నిత్యం కాసేపైనా నడవాలి. పడని ఆహారాలకు, గాఢమైన వాసనలకు, తీవ్రమైన శబ్దాలు, వెలుగులకు, సెంట్లు, అత్తర్ల వంటి కృత్రిమ సుగంధ ద్రవ్యాలకు దూరంగా ఉండాలి. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మైగ్రేన్ ముప్పును చాలా వరకు నివారించుకోవచ్చు. పెళ్ళైన ప్రతి స్త్రీమూర్తి సాధ్యమైనంత త్వరగా తల్లి కావాలని, అమ్మదనంలోని కమ్మటి అనుభూతుల్ని ఆస్వాదించాలని ఆరాటపడుతుంది. అయితే కొంతమందికి నెల తప్పమన్న ఆనందం 3 నాళ్ల ముచ్చటగానే మారుతూ ఉంటుంది. కారణం ఏదైనా అర్ధాంతరంగా గర్భం పోవడం అన్నది మాత్రం మానసికంగా తీవ్రమైన వేదనను తెచ్చిపెడుతుంది. ఒకసారి గర్భం పోయిందంటే మనసు నిండా ఎన్నో అనుమానాలు ముసురుకుంటాయి. మళ్ళీ గర్భం వస్తుందా రాదా, అసలు ఎందుకు ఇలా జరిగింది, ఒకవేళ గర్భం వచ్చినా నిలబడుతుందా, లేక మళ్ళీ ఇలాగే అవుతుందా, ఇలా అనేక అనుమానాలు ముసురుకుంటూ ఉంటాయి. ఈ నేపథ్యంలో తరచూ అబార్షన్లు కావడానికి కారణాలు, చికిత్సా మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గర్భాశయం మామూలుగా కాకుండా ఆ నిర్మాణంలో క్రమంలో కొద్దిగా లోపం ఉన్నా కానీ అది 3 నెలల తర్వాత గర్భస్రావం అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయండి. అది మొదటి 3 నెలల్లో కాకుండా 3 నెలలు 4వ నెల దాటిన తర్వాత గర్భస్రావాలు అవుతూ ఉంటాయి. ఈ గర్భాశయ నిర్మాణంలో లోపాలు ఎలా ఉంటాయంటే, లోపల ఒక సెప్టమ్ అన్నమాట, ఒక అడ్డు గోడలాగా ఉంటుంది. గర్భసంచి లోపల ఒక గోడలాగా ఏర్పడుతుంది. ఒకవేళ ఆ సెప్టమ్ ఉంటే కనుక అది చాలా ముందే అన్నమాట, నెలలు నిండకుండా ముందే కాన్పు అవటం కానీ, లేకపోతే 5వ నెలలో కానీ 4వ నెలలో కానీ గర్భస్రావం అవటం చూస్తూ ఉంటాం. అదే కాకుండా కొన్నిసార్లు గర్భకోశం వదులుగా ఉంది అనే మాట వింటూ ఉంటాం అన్నమాట. గర్భాశయ ముఖద్వారం దగ్గర అది మనకు కనిపిస్తూ ఉండదు, లోపల పార్టీ అన్నమాట. అది కొన్నిసార్లు చాలా లూజ్గా ఉంది, వదులుగా ఉంది, దానివల్ల కూడా గర్భస్రావాలు ఎక్కువగా అవుతూ ఉంటాయి. ఇవి ఎలా కనుక్కోగలవంటే 3D అల్ట్రాసౌండ్ వల్ల కానీ, లేకపోతే కనుక హిస్ట్రోస్కోపీ అన్నమాట. హిస్ట్రోస్కోపీ అంటే గర్భాశయం లోపల టెలిస్కోప్ పెట్టి పరీక్షించడం ద్వారా కానీ, లాప్రోస్కోపీ కానీ, అంటే లాప్రోస్కోపీ అంటే కనుక ఒక పొట్ట లోపల టెలిస్కోప్ పెట్టి దాని ఆకృతిలో ఏమైనా తేడాలు ఉన్నాయా అని గమనించడం వల్ల, ఈ 3 కాంబినేషన్ ద్వారా మనకి గర్భాశయ నిర్మాణంలో ఏమి లోపాలు ఉన్నాయని కనుక్కోవటం చాలా సులభతరం అవుతుంది. డయాగ్నోసిస్, ట్రీట్మెంట్ ఒకేసారి చేయగలం. ఈ టెలిస్కోప్ లోపల పెట్టినప్పుడు ఏదైనా సెప్టమ్ కనిపించిందంటే కనుక అప్పుడు వెంటనే మనం ఆ సెప్టమ్ని తీసివేయటం, అడ్డుగోడని తీసివేయటం ద్వారా వారికి ఏంటంటే గర్భకోశం నిర్మాణం మామూలు గర్భకోశంలాగా కొంచెం అలాగే తయారు చేయగలం అన్నమాట. కానీ అలా చేసిన తర్వాత కూడా గర్భస్రావం కాదని చెప్పి గ్యారంటీగా చెప్పలేము. కానీ ట్రీట్మెంట్ మాత్రం ఒకవేళ ఆ సెప్టమ్ తీసేస్తే కొంచెం ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. కొంతమందికి గర్భాశయ ముఖద్వారం చాలా లూజ్గా ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళకి బిగువుగా చేసే ఒక చిన్న సర్జరీ ఉంటుందన్నమాట. దాన్ని సర్క్యులైజమ్ అంటాము. దాన్ని ఏంటంటే ఒక అల్ట్రాసౌండ్ ద్వారా ప్రతిసారి గర్భసంచి ముఖద్వారాన్ని పరీక్షించడం ద్వారా దాని లెంత్ ఎంత ఉందంటే దాని పొడుగు 2.5 సెంటీమీటర్ల కన్నా తక్కువ ఉంటే కనుక వారికి ఈ ప్రక్రియ చాలా సహాయకరం అవుతుంది. వీళ్ళు గర్భస్రావం అవ్వకుండా కాపాడవచ్చు వీళ్ళని. తరచూ ఛాతీలో నొప్పి వచ్చిపోతున్నప్పుడు మనలో చాలామంది డాక్టర్ సలహా మేరకు ఈసీజీ తీయించుకుంటూ ఉంటారు. ఈ పరీక్షలో ఏ కొంచెం తేడా కనిపించినా గుండె జబ్బు ఉందని నిర్ధారణకు వచ్చేస్తూ ఉంటారు. అసలు ఈసీజీలో తేడా కనిపిస్తే గుండెకు గండం పొంచి ఉన్నట్లేనా? ఈసీజీ రిపోర్ట్ను ఎలా అర్థం చేసుకోవాలి? గుండె ఆరోగ్యాన్ని పట్టి చెప్పే ఈసీజీ పరీక్షల గురించిన పూర్తి వివరాలని ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఈసీజీ అనేది చాలా కామన్గా మేము వ్యాధి నిర్ధారణకి వాడే ఇన్వెస్టిగేషన్. ఏ పేషెంట్కైనా హార్ట్ అటాక్ లక్షణాలు ఉన్నా, హార్ట్ అటాక్ లక్షణాలు లేకుండా మనం రొటీన్ హెల్త్ చెకప్లో కూడా ఈ ఈసీజీ అనేది చాలా కామన్గా వాడే ఇన్వెస్టిగేషను. ఇది మనకి ఆల్మోస్ట్ ప్రతి విలేజ్ లెవెల్లో కూడా ఈ రోజుల్లో మనకి అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ ఏంటంటే ఈసీజీ రీడింగ్ అనేది ఇంకా చాలామంది ఫిజిషియన్స్కి వాళ్ళకి పూర్తిగా అవగాహన లేకపోవటం వల్ల కొన్నిసార్లు ఈ ఈసీజీ పైన కంప్యూటర్ రిపోర్టింగ్ ఉంటుంది. ఈ కంప్యూటర్ రిపోర్టింగ్ అనేది కరెక్ట్గా ఉండదు. ఈసీజీ పైన ఉండే కంప్యూటర్ రిపోర్టింగ్ అబ్నార్మల్ ఈసీజీ అని వస్తుంది. అది చూసి చాలామంది ప్యానిక్ అయిపోయి హార్ట్ అటాక్ కొనుక్కొని మాకు కొన్నిసార్లు రావడం జరుగుతుంది. కాబట్టి ఈసీజీ పైన ఉండే కంప్యూటర్ రిపోర్టింగ్ని మనం చూసుకొని ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో టెలిమెడిసిన్
విస్తృతంగా మనకి ప్రాచుర్యంలోకి వచ్చింది. కాబట్టి ఏదైనా ఈసీజీలో తేడా ఉన్నట్లయితే వెంటనే దాన్ని వాట్సాప్ ద్వారా కానీ లేదా టెలిమెడిసిన్ ద్వారా కానీ కార్డియాలజిస్ట్కి పంపించి వారి అభిప్రాయం తీసుకున్న తర్వాతే మనం ప్యానిక్ అవ్వాలి. అంటే మనకి ఎట్ ద సేమ్ టైం ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండకూడదు, ఎట్ ద సేమ్ టైం ప్యానిక్ కావాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి ఏదైనా ఈసీజీలో మనకి పల్స్ రేట్లో కానీ ఈసీజీలో వ్యత్యాసం కనుక ఉన్నట్లయితే డెఫినెట్గా మనం కార్డియాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వడం మంచిది. కానీ ఈ కంప్యూటర్ పైన వచ్చే అబ్నార్మల్ ఈసీజీని చూసి ప్యానిక్ అయ్యి చాలామంది పెరిఫెరీలో ఏంటంటే మీకు ఈసీజీ తేడాగా ఉంది, మీకు హార్ట్ అటాక్ వచ్చింది అని పేషెంట్లకు చెప్తూ ఉంటారు. కాబట్టి దాన్ని మీరు సీరియస్గా తీసుకోకుండా కార్డియాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వడం ద్వారా మనం ఫర్దర్గా ఏదైనా టెస్ట్లు అవసరమైతే చేయించుకోవడం మంచిది. ఎత్తైన ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు మనలో కొంతమందికి తలంతా తిప్పుతున్నట్లుగా, కళ్ళు తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. వాంతవుతున్నట్టుగా, వికారంగా కూడా ఉంటుంది. అయితే ప్రయాణాలు చేయకపోయినా, ఎత్తైన ప్రాంతాలకు వెళ్ళకపోయినా మనలో కొంతమంది అస్తమానం తలంతా తిప్పేస్తున్నట్లుగా ఉందని బాధపడుతూ ఉంటారు. తూలి పడిపోతామేమోనని భయపడుతూ ఉంటారు. ఈ రకమైన పరిస్థితిని డాక్టర్లు వెర్టిగో అని పిలుస్తారు. నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే వెర్టిగోకు కారణాలు, చికిత్సా మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. వెర్టిగో అంటే ఏమిటి? వెర్టిగో, డిజినెస్ రెండు ఒకటేనా? వర్టిగో అంటే బేసికలీ కళ్ళు తిరగటం. మన బాడీలో ఇయర్లో బ్యాలెన్స్ ప్రాబ్లం ఉంటుంది. దానివల్ల మన తల బాడీ తిప్పినప్పుడు, కొంచెమైనా మూమెంట్ ఉన్నప్పుడు చుట్టుపక్కల రూమ్ అంతా తిరగటం, పడుకున్నప్పుడు పడేసినట్టు అయ్యటం, నడుస్తున్నప్పుడు తోసిరేసినట్టు అయ్యటం, ఇవన్నీ సిమ్టమ్స్ వర్టిగో అంటారు. యూజువలీ పేషెంట్స్ వర్టిగో అండ్ డిజినెస్ కలిపి చెప్తారు. బట్ వర్టిగో అంటే కళ్ళు తిరగటం, చుట్టుపక్కల రూము వస్తువులన్నీ తిరగటం, మనం పడిపోయేటట్టు ఫీలింగ్ రావటం. డిజినెస్ అంటే తలలో బరువుగా ఉండటం, బీపీ తక్కువైన వల్ల తిమ్మిళ్ళు రావటం, తల లైట్గా కావటం, ఇవన్నీ కూడా డిజినెస్ అంటారు. వెర్టిగో ఎన్ని రకాలుగా ఉంటుంది? వర్టిగో అంటే బేసికలీ లాస్ ఆఫ్ బ్యాలెన్స్. మన బాడీకి బ్రెయిన్కి అబ్నార్మల్ సిగ్నల్స్ పోతాయి మన బ్యాలెన్స్ వల్ల. సో బయట చెవుల్లో ప్రాబ్లం ఉన్నా ఆర్ బ్రెయిన్లో ప్రాబ్లం ఉన్నా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్టిగోస్ వస్తాయి. కానీ సిమ్టమ్ వైజ్ ఆల్మోస్ట్ సేమే ఉంటుంది. వెర్టిగో లక్షణాలు ఎలా ఉంటాయి? తల తిరిగినప్పుడు మన బాడీ కంపెన్సేషన్ కోసం వామిటింగ్ లాంటి సిమ్టమ్స్ వస్తాయి, నాజియా సిమ్టమ్ వస్తుంది, నడుస్తుంటే ఇంబ్యాలెన్స్ అయిపోవటం, పడిపోవటం అనే ఫీలింగ్ వస్తుంది, అండ్ కళ్ళు మూసుకుంటే లోపల తిప్పినట్టు పడిపోయినట్టు ఫీలింగ్ వస్తుంది. వెర్టిగో అసలు ఎందుకు వస్తుంది? వర్టిగో చూస్తే మనకి మెయిన్లీ రెండు కారణాలు ఉంటాయి. ఒకటేమో చెవులో చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్ళు మూవ్మెంట్ అయిపోయేసరికి డిస్టర్బెన్స్ అయితే తప్పు సిగ్నల్ పోయేసరికి బ్రెయిన్కి ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఇంకోటి అదే లైన్లో బ్రెయిన్లో కూడా ఏమైనా క్లాట్స్, ఏమైనా ఇన్ఫెక్షన్ వస్తే కూడా ఇట్లాంటి సిమ్టమ్స్ రావచ్చు. వర్టిగో అంటే బేసికలీ మన చెవు నుంచి బ్రెయిన్ వరకు పోయే సిగ్నల్స్లో ఇంబ్యాలెన్స్ వస్తే వర్టిగో వస్తుంది. సో చెవులో చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి, అవి డిస్టర్బ్ అయినప్పుడు అబ్నార్మల్ సిగ్నల్స్ పోతాయి. చెవులో ఇన్ఫెక్షన్లు, చెవులో ట్యూమర్స్, చెవులో నీళ్ళు నిండిపోతే ఇట్లాంటి సిమ్టమ్స్ రావచ్చు. అదేవిధంగా చెవులో నుంచి బ్రెయిన్ వరకు పోయే వైరింగ్లో ఏమైనా క్లాట్స్ వస్తే, ఇన్ఫెక్షన్ వస్తే, ఏమైనా వాప్ వస్తే, ఆర్ బ్రెయిన్లో ఇట్ సెల్ఫ్ బ్రెయిన్ స్ట్రోక్ వస్తే కూడా ఇట్లాంటి సిమ్టమ్స్ రావచ్చు. వెర్టిగో ఏమైనా ప్రమాదకరమా? వర్టిగో అంటే దాని కారణం ఎంత పెద్దదో మనం చూసుకోవాలి. చెవులో ప్రాబ్లం ఉంటే అంత పెద్ద విషయం కాకపోవచ్చు, కానీ అదే పేషెంట్కి బ్రెయిన్లో స్ట్రోక్ ఉన్నా ఆర్ చెవు నుంచి బ్రెయిన్ వరకు పోయే వైరింగ్స్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంటే అది సీరియస్ ప్రాబ్లం కావచ్చు. సో ఎనీ పేషెంట్ మనకి వర్టిగో సిమ్టమ్స్ వస్తే ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం చెక్ చేయించుకోవాలి దానికి కారణం ఏంటో. వెర్టిగో విషయంలో ఎలాంటి పరీక్షలు చేస్తారు? వర్టిగో ఉన్న పేషెంట్కి ఫస్ట్ చేసేది ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తారు. దాంతో మనకి పెరిఫరల్ చెవులో వర్టిగోనా లేకపోతే బ్రెయిన్ వల్ల వచ్చే వర్టిగోనా తెలుస్తుంది. దాన్ని బట్టి డాక్టర్ మీకు అడ్వైస్ చేస్తారు ఎట్లాంటి టెస్టులు చేయాలో. దాంట్లో చెవులో ప్రాబ్లం ఉంటే కొన్ని ఆడియోమెట్రీ టెస్ట్ చేస్తారు, ఇయర్ ఎగ్జామినేషన్ చేస్తారు. అదే చెవు కాదు బ్రెయిన్లో ప్రాబ్లం ఉందంటే సిటీ స్కాన్, ఎంఆర్ఐ చేసి మనం తెలుసుకోవచ్చు ఎగ్జాక్ట్లీ వేర్ ఇస్ ద ప్రాబ్లం. వెర్టిగోకి చికిత్స ఎలా ఉంటుంది? సో వర్టిగోలో యూజువలీ అక్యూట్ మేనేజ్మెంట్లో వర్టిగో స్టార్ట్ కాగానే కళ్ళు తిరగటం అని వామిటింగ్ సిమ్టమ్స్ కంట్రోల్ చేయడానికి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి.
దాంతో ఈ అబ్నార్మల్ సిగ్నల్స్ విచ్ ఆర్ చెవు నుంచి బ్రెయిన్కి పోయేవి కంట్రోల్లో వస్తాయి. సో స్లోలీ ఓవర్ 4 to 5 days ఆ బ్రెయిన్ వర్టిగో సిమ్టమ్స్ మెల్లమెల్ల కంట్రోల్ అవుతాయి. దాని తర్వాత సెకండ్ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటే మన కాజ్ ట్రీట్ చేయటం. చెవులో ప్రాబ్లం ఉంటే దానికి మళ్ళీ రాకుండా ట్రీట్మెంట్స్ కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. బట్ ఏమైనా బ్రెయిన్లో ట్యూమర్ ఉంది, బ్రెయిన్లో ఇన్ఫెక్షన్ ఉంది, స్ట్రోక్ ఉంటే ఆపరేషన్ అవసరం పడవచ్చు. వెర్టిగో బాధితుల జీవనశైలి ఎలా ఉండాలి? సో వర్టిగో ఉన్న పేషెంట్స్కి బికాస్ ఇది రికరెంట్ ప్రాబ్లం మళ్ళీ వచ్చిపోతూ ఉంటుంది. సో బేసిక్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్లో డైలీ నెక్ అండ్ హెడ్ ఎక్సర్సైజ్లు ఉంటాయి కొన్ని. అవి చేస్తుంటే కొంచెం బాడీ అండ్ బ్యాలెన్స్ నార్మల్గా ఉంటుంది. ఇంకోటి ఆల్కహాల్ అవాయిడ్ చేయటం, స్మోకింగ్ అవాయిడ్ చేయటం, ఇవన్నీ అండ్ మిగతా షుగర్, బీపీ అవన్నీ కంట్రోల్లో ఉంటే వర్టిగో సిమ్టమ్స్ తక్కువ వస్తాయి. సో వర్టిగో ఉన్న వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అది మళ్ళీ రావచ్చు. సో ఎప్పుడైనా సడన్గా వర్టిగో అటాక్ వస్తే కొన్ని ట్యాబ్లెట్స్ మనం దగ్గర పెట్టుకోవచ్చు. దాంతో సడన్గా మనకి కళ్ళు తిరిగిన వర్టిగో వచ్చిన ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే సిమ్టమ్ తగ్గుతుంది. ఈ వర్టిగో సిమ్టమ్స్ని ప్రివెంట్ చేయడానికి మనం కొన్ని హెడ్ అండ్ నెక్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. అవి డైలీ బేసిస్లో రెగ్యులర్గా చేస్తే ముందు రికరెన్స్ వచ్చే ఆర్ రిపీట్ అటాక్స్ ఛాన్స్ తక్కువ ఉంటాయి. మిగతా డ్రైవింగ్, రోడ్ మీద నడవటం, మిగతా పని చేసుకోవటం పేషెంట్ కెన్ కంటిన్యూ, బట్ కేర్ఫుల్గా ఉండాలి. వెర్టిగోని నివారించుకునే అవకాశం ఉందా? రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తుంటే వర్టిగో కంట్రోల్ అవుతుంది. అదర్ దెన్ దాట్ బీపీ మనం రెగ్యులర్ చెకప్ చేయించుకోవాలి అండ్ ఆల్కహాల్ అవాయిడ్ చేయాలి. తల తిప్పడం వెనుక చెవి, ముక్కు, గొంతులో సమస్యలతో పాటు ఒక్కోసారి నాడీ వ్యవస్థలో కూడా సమస్యలు ఉండొచ్చు. పరీక్షల్లో మూల కారణాన్ని పసిగడితే వెర్టిగోకు తేలికగానే చికిత్స చేయొచ్చు. ఇంకొక చిన్న చిట్కా మీకోసం. కడుపులో నొప్పితో బాధపడుతున్నప్పుడు కొద్దిగా వామును తీసుకుని దానికి చిటికెడు ఉప్పును కలిపి తీసుకోండి. పొట్టలో నొప్పి ఇట్టే తగ్గిపోతుంది.